హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా హస్బెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అనమాట. సో, అందుకే లాంగ్ డ్రైవ్ వెళ్దామని ప్లాన్ చేసేద్దాం. చూడండి ఒకసారి అవుట్‌ఫిట్ ఎలా ఏసేసుకున్నారో. సో, యాక్చువల్లీ ఫస్ట్ అవుట్‌ఫిట్ అయితే అయిపోయింది. ఇది సెకండ్ అవుట్‌ఫిట్. మా డెస్టినేషన్‌కి మేమేంటంటే సీఎంఆర్ సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. సో, ఈరోజు మా డెస్టినేషన్ వచ్చేటప్పటికి ఎస్కోట దగ్గర ఉన్న కాశీపట్నంలో ఉంటుంది కదా! అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి హిల్ పైన. సో, అక్కడికి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, యాక్చువల్‌గా నేను మాక్సిమం ప్రిఫర్ చేసింది ఏదైనా ఉందంటే బర్త్‌డే సెలబ్రేషన్‌లో లాంగ్ డ్రైవ్ అండి. సో, లాంగ్ డ్రైవ్‌లో ఉండే థింగ్ అనేది ఇట్స్ ఎ సెపరేట్ ఫీలింగ్. సో, మనం మన బిజీ లైఫ్స్‌లోని బాగా బిజీ అయిపోతూ ఉంటాము. ఎవ్రీ టైమ్ ఆఫీస్, ఇల్లు ఇలా రొటీన్ థింగ్సే చూసి కొంచెం మైండ్ అంతా స్ట్రెస్‌గా ఉండే టైంలో ఇలా లాంగ్ డ్రైవ్‌కెళ్ళడం అనేది ఇట్స్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మెమరీ కింద మనకి గుర్తుండిపోతదని నా పర్సనల్ ఫీలింగ్. సో, అందుకే మేము మా హస్బెండ్ యొక్క బర్త్‌డే మెమరబుల్‌గా గుర్తుండడం కోసం అని చెప్పి లాంగ్ డ్రైవ్ అయితే స్టార్ట్ చేసాం. మీకు అనిపించొచ్చు ఏంటి ఇదంతా వే అంతా వీడియో తీస్తుంది అని చెప్పి. సో, చిన్న పర్పస్ కోసం తీసా. ఇప్పుడు మేము అడివరం దగ్గర టర్నింగ్ తీసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం. జర్నీ చేస్తుండగా సో, కబుర్లయితే చెప్పడం స్టార్ట్ చేస్తాను. సో, యాక్చువల్‌గా వే అంతా ఎందుకు నేను వీడియో తీస్తున్నా అంటే లాంగ్ డ్రైవ్‌లో మనకి ఆ హ్యాపీనెస్, మజా తెచ్చేది ఏదైనా ఉందంటే, ఆ విజువల్స్ గానీ, మనం చూసే ప్రదేశాలవ్వని, అలాగే మనం చెప్పుకునే కబుర్లు. సో, మేము చెప్పుకునే కబుర్లు ఆ బైక్ మీద గాలితో మీకు రికార్డ్ చేసి పెట్టలేను గాబట్టి, సో, అందుకు మీకోసం నేను సెపరేట్‌గా రికార్డ్ చేసి ఇంటికొచ్చి ఆ కబుర్లన్నీ మీకు చెప్తున్నా. నేను చూసే కొత్త విషయాల్ని, ఆ వేలో కనిపించిన నా ఎక్స్‌పీరియన్సెస్‌ని అన్నిటిని షేర్ చేద్దామని వీడియోనైతే 2 పార్ట్స్ కింద చేద్దామని చెప్పి చూసా. సో, ఫస్ట్ నాకు కనిపించిన విచిత్రమైన థింగ్ ఈ హిల్. ఈ హిల్ మీలో ఎంతమంది అబ్జర్వ్ చేసి ఉంటుంటారు ఈ అడవివరం వెళ్ళే రూట్‌లోని నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. హిల్ అయితే ఆ హాఫ్ కొట్టేసుంది. సో, దగ్గర నుంచి కొంచెం జూమ్‌గా చూపిస్తున్నాను చూడండి. హాఫ్ హిల్ కొట్టేసుంది. నేనైతే ఫస్ట్ టైమ్ హిల్ అలా హాఫ్‌ని కొట్టేసాగా చూడడం. సో, మీకు కూడా అదొకటి చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసాము. సో, ఈ జర్నీ అనేది నేను ఆల్రెడీ ఇది 16థ్ మా హస్బెండ్ బర్త్‌డే. జర్నీ ఆల్రెడీ చేసొచ్చేసున్నాము. బట్ వన్స్ ఆ జర్నీ మేము చేసొచ్చిన తర్వాత మాకు వచ్చే అనుభూతులనేవి నిజంగా మాటల్లో చెప్పలేము. స్పెసిఫిక్‌గా పచ్చటి పొలాలు, ఆ థింగ్స్ అవి నా మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించాయి. సో, నిజంగా అవి కళ్ళారా చూడాల్సిందే అండి. ఎవ్రీ పర్సను మనకుండే బిజీ షెడ్యూల్‌లో ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే ఈ లాంగ్ మనాలి అనో, ఈ తాజ్‌మహల్, హైదరాబాద్ ఇలాంటి లాంగ్ ప్లేసెస్‌కి వెళ్ళలేము. సో, అది ఫ్యామిలీ మళ్ళీ మన ఇంట్లో ఎకనామికల్ కండిషన్స్ బేస్ చేసి వెళ్ళనోళ్ళు చాలామంది ఉంటారు. సో, అటువంటి టైంలో మన నియర్ బై ప్లేసెస్ కొత్త ప్లేసెస్ మన దగ్గరలో ఉన్న ప్లేసెస్‌ని హ్యాపీగా ఫ్యామిలీతో ఎళ్లి విజిట్ చేసి, హ్యాపీగా నవ్వుకొని, అవన్నీ చూసుకొని, కొత్త విషయాలు గమనించుకొని, సో, రావడం కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో, మాటలకే అరకు వ్యాలీ హిల్ స్టేషన్ దగ్గరికి మేమొచ్చేసాము. చూడండి హిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయా మీకు ఆ వీడియోలోని? సో, ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. మేమెళ్ళే రోజు వెదర్ కూడా బావుంది. అంటే కొంచెం వర్షం చినుకులు పడుతూ, కొంచెం అలా ఆ మేఘాలు, మిస్టీ నేచర్ తోటి వండర్‌ఫుల్‌గా ఉంది. సో, యాక్చువల్‌గా మేము స్టాపప్ అయిపోదాం అనుకున్నాం. ఎందుకంటే వర్షం స్టార్ట్ అయింది మేమెళ్ళేటప్పటికి అని. సో, మేము జర్నీ స్టార్ట్ చేసేటప్పటికి ఏదైతే అది అయిందని మేము స్టార్ట్ అయిపోయాం. సో, జర్నీ స్టార్ట్ అయ్యేటప్పటికి స్లోగా వర్షం అనేది మాకు తగ్గుకుంటూ వచ్చింది. చూడండి అక్కడ ఒక కొండ ఉంది. ఏంటి అన్ని కొండలే చూపిస్తున్నాను వస్తున్నప్పటి నుంచి అనుకోకండి. నేను మా పెళ్లయిన కొత్తలో ఒకసారి అరకు వ్యాలీ విజిట్ చేశాను. అప్పుడు కూడా నేను ఆ కొండని అబ్జర్వ్ చేస్తూ ఉండుంటాను. కొంచెం ఫ్రంట్‌కెళ్ళాక మీకు క్లియర్‌గా కనిపిస్తది ఆ కొండ. సో, ఆ కొండ ఏంటంటే నాకు ప్రతిసారి చూసేటప్పుడు ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటది. ఒకసారి వినాయకుడిలాగా, ఒకసారి ఒక మనిషి ఫేస్‌లాగా సో, రకరకాలుగా కనిపిస్తూ ఉంటది. మీకు ఎలా ఉంటదో ఒకసారి మీరు కూడా చూస్తారని చెప్పి చిన్న వే తీశాను. సో, ఈ గ్రీనరీ మధ్యలోని ఆ వేలో మనం అలా ట్రావెల్ చేస్తుంటే ఫ్రెష్ ఎయిర్ బ్రీత్ సో, అక్కడక్కడ చిన్న పల్లెటూర్లు
ఎన్విరాన్మెంట్. మనం అరకు వ్యాలీ ఎళ్ళేటప్పుడు ఏంటంటే, నార్మల్‌గా మనం పల్లెటూర్లు విజిట్ చేసే ఫీల్ అనేది ఉండదు. సో, చూసారా ఇందాకల చెప్పాను గదా! నేను కొండ అది డిఫరెంట్ డిఫరెంట్ ఆకారాల్లో కనిపిస్తదని. ఇది ఫోన్‌లో మీకిట్లా కనిపించొచ్చు గానీ, బయట మాత్రం మనకి డిఫరెంట్ ఫేస్ లాగా ఇలా రకరకాల షేప్స్‌లో కనిపిస్తూ ఉంటుంది. సో, మేము ఈ వేలోని నేను ప్రత్యేకంగా వేని కూడా తీయడానికి కారణం ఏంటంటే, నేను ఫర్దర్‌గా జెప్తాను. ముందైతే చూడండి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. అరకు వ్యాలీ స్టార్ట్ అయ్యేవాళ్ళు అందరూను ఈ టెంపుల్‌ని విజిట్ చేసి కొంచెం దండం పెట్టుకొని అంటే జర్నీ ఘాటీ రోడ్ కదా! కొంచెం సేఫ్‌గా ఎళ్ళాలని దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోతారు. సో, మేము కూడా అట్లనే స్టార్ట్ అయిపోయాము. సో, అరకు వ్యాలీలో మనకి విలేజెస్ పార్ట్‌కొచ్చేటప్పటికేంటంటే, నార్మల్ మనం సిటీకి దగ్గర మన అమ్మమ్మ వాళ్ళ ఊర్లు ఇలా విలేజెస్ సైడ్స్ వెళ్తూనే ఉండుంటాం. బట్ అరకు వ్యాలీ యొక్క విలేజ్ కల్చర్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, పీపుల్ లివింగ్ స్టైల్ అవ్వనియండి, ఆ కల్టివేషన్ గానీ, ఆ క్రాప్స్ పెంచడం గానీ, అంతా లైఫ్ స్టైల్ అంతా చాలా సింప్లిస్టిక్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, నాకా జర్నీలోని ఆ లైఫ్ స్టైలు అది అబ్జర్వ్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది. సో, మీరు కూడా అవన్నీ అబ్జర్వ్ చేస్తారని చెప్పేసి, సో, నేను వేని కూడా తీస్తూ ఉన్నా. అట్ ద సేమ్ టైమ్ ఎవరికైనా రూట్ కన్‌ఫ్యూజన్స్ లాంటివి ఉండేటప్పుడు కూడా, సో, మీకు కూడా కొంచెం వే యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ బట్టి మీరు కూడా కొంచెం వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో, ప్రెజెంట్ అయితే ఇప్పుడు అరకు వ్యాలీ ఘాటీస్ నుంచి ఇంకా మేము స్టార్ట్ అయ్యాం. కొంచెం ముందుకెళ్ళేటప్పటికి కాశీపట్నం దగ్గర టర్న్ అయితే మేము తీసుకుంటాం ఫర్దర్‌గాన. సో, చూడండి అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి ఆ కొండలు. సో, అవన్నీ అరకు వ్యాలీ కొండలనమాట. సో, ఆ ఘాటీలన్నీ దాటుకుంటూ మనం అరకుని విజిట్ చేస్తాము. మనం అరకు వెళ్ళినట్టయితే. సో, ఆ టెంపరేచర్ చెప్పాను కదా! ఇందాకలా కాశీపట్నం దగ్గర మనం టర్న్ తీసుకుంటామని జెప్పి. సో, ఆ కాశీపట్నం టర్న్ అయితే మనం ప్రెజెంట్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనం అనంతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే జర్నీ స్టార్ట్ చేసాం. సో, మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే, ఘాటీ అనేది చాలా జర్నీ టైమ్ అయితే మనకి తీసుకుంటా ఉంటది. సో, ఫస్ట్ అయితే ఒక బ్రిడ్జ్ వచ్చింది చూడండి ఇక్కడ. బ్రిడ్జ్ కింద ఏంటంటే చిన్న జలపాతం అంటే వాటర్ అనేది జలపాతం వాటర్ అనేది మనకి వెళ్తా ఉంది. సో, కొండల్లో నుంచి వచ్చిన జలపాతం వాటర్ అనేది ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తూ ఉంది. సో, చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. మనకి మాక్సిమం ఈ అనంతగిరి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ని విజిట్ చేసే టైంలోని నంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అనేవి మనకి కనిపిస్తా ఉంటాయి. సో, పెద్ద వాటర్ ఫాల్స్ టైప్ కావాలనుకుంటే కాశీపట్నం వాటర్ ఫాల్ అనేది స్టార్టింగే మనకి ఉంటది. సో, అది కొంచెం పెద్ద వాటర్ ఫాల్ లాగా ఉంటది. మరీ పెద్ద వాటర్ ఫాల్ కాదు. ఇంకా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. కొంచెం మనం వెళ్లి విజిట్ చేసి సేఫ్‌గా ఉండి రాగలిగిందంటే కొంచెం కాశీపట్నం వాటర్ ఫాల్ బానే ఉంటుంది. లేదు మరి చిన్న చిన్న పిల్లలున్నారు అనంటే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా మనకి వేలో కనిపిస్తా ఉంటాయి. నేను ఫర్దర్‌గా వెళ్ళేటప్పుడు వీడియోలో అవి కూడా షూట్ చేశాను. మీకు అది కూడా చూపిస్తా ఉంటాను. సో, ఆ బ్యూటిఫుల్ జర్నీ అయితే మాత్రం సూపర్. మొత్తం గ్రీనరీయే అండి. కానీ రోడ్స్ మాత్రం చాలా నారోగా ఉన్నాయి. సో, ఎక్కువ వెహికల్స్ అంటే సింగిల్‌గా తక్కువగా మనకి రద్దీగా లేని టైంలో మనం వెళ్ళిపోవచ్చు. బట్ ఎక్కువ రష్‌గా ఉండే టైంలో ఏంటంటే వెహికల్స్ అటు ఇటు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ముఖ్యంగా బైక్స్ మీద పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు మాత్రం ఘాటీ రోడ్ ఎక్కువగా ఉంటుంది. సో, జాగ్రత్తగా కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ, హార్న్స్ కొట్టుకుంటూ కొంచెం స్లో డ్రైవ్‌లోని వెళ్ళండి. సో, ఎందుకంటే ఇది కొంచెం కొండ ప్రాంతం కదా! సో, పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు సేఫ్టీ అనేది మస్ట్ అండ్ షుడ్. అంటే పిల్లలనే కాదు మీరెళ్ళేటప్పుడు కూడా కొంచెం సేఫ్టీగా ఉండండి. అక్కడ చూసారా ఈ అరకు వ్యాలీలో స్టెప్ కల్చర్ ఫార్మింగ్ అనేది మనం ఎక్కువగా చూస్తా ఉంటాం. సో, అంటే ఏంటంటే కొండ నిటారుగా ఉంటాయి కదా! అక్కడ స్టెప్స్ కింద వాటిని డివైడ్ చేసి స్టెప్ కల్చర్ ఫార్మింగ్ చేస్తా ఉంటారు. సో, వర్షాలనేవి మనకి పైనుంచి పడేటప్పుడు ఆ వాటర్ అనేది అలా కిందకి జారుతా వస్తుంటది. దీనివల్ల ఏంటంటే సాయిల్ అనేది అలా కిందకి పారుకుంటూ వెళ్ళిపోయి వేస్ట్ అవ్వదనమాట. ఆ న్యూట్రియంట్స్ ఎక్కడికక్కడ స్టాక్ ఉండేట్టు స్టెప్‌గా కల్టివేషన్ చేయడం వల్ల ఆ మొక్కలనేది ఆ న్యూట్రియంట్స్‌ని
లీవ్స్‌ని వేరులతోని గట్టిగా పట్టుకుంటూ ఉంటాయి. సో, అలాగే వాటర్ ఎక్కువగా వీళ్ళకి ఎక్కువ వాటర్‌ని యూజ్ చేయాల్సిన అవసరము ఉండదు. సో, ప్లాంట్స్ కూడా బావుంటాయి. సో, అక్కడక్కడ చూడండి కొన్ని మొక్కలు ఇలాగా వేస్తూ ఉన్నారు. కొంచెం జీడి తోటలు అన్నీ మనకి వేలో కనిపిస్తాయి. అండ్ సీతాఫలాలు ఒకటి, ఇక్కడ చూడండి బనానా ట్రీస్ అన్నీ వేశారు. మొత్తం ఫార్మింగ్ అంతా. ఇక్కడ కొంచెం నార్మల్ మన కల్చర్ ఆఫ్ ఇల్లులున్నాయి. కొంచెం ముందుకెళ్ళేటప్పటికి మాత్రం చిన్న చిన్న పెంకుటిల్లులు, ఆవులు, దూడలు. సో, ఫెంటాస్టిక్‌గా ఉంటది ఆ జర్నీ అంతా. అంటే మనం ఒక కొత్త ప్లేస్‌కి, అంటే కొంచెం ఒక పాత కాలము ప్లేస్‌కి, కొత్త ప్లేస్‌కి ఎళ్ళిన ఫీలింగ్ అనేది చాలా బావుంటది. నేచర్‌ని ఎంతో క్లోజ్‌గా చూడొచ్చు. మన సిటీ సైడ్ అంతా హైబ్రిడ్ ప్లాంట్స్, మన అంతా హైబ్రిడ్ కల్చర్ హౌసెసే చూస్తుంటాం. చూడండి ఇక్కడ ఒక హౌస్ అయితే కనిపించింది. పెంకుటిల్లులు, ఎనకాల బనానా ట్రీస్ అన్నీ వేసి, ఈ పక్కన పొలాలు అంతా నిజంగా అనిపిస్తూ ఉంటదండి. అరకు వ్యాలీ రోడ్స్‌లో గానీ, ఇలాంటి సైడ్ అంతా వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఇక్కడ ఒక ఇల్లు పర్చేస్ చేసుకొని ఉండిపోతే సరిపోద్ది. చక్కగా వీళ్ళగా ఏవైనా పండించుకొని తింటూ హ్యాపీగా బ్రతికేయొచ్చు కదా! ఎందుకు మనం ఈ సిటీ కల్చర్ ఆఫ్ లైఫ్‌లోని అలా పరుగులు తీస్తాము అని చెప్పి అనిపిస్తూ ఉంటది. బట్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. చిన్న చిన్న మేక పిల్లలు అంటే చాలా మంది మేకలైతే పెంచుతా ఉన్నారు. సో, నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిందేంటంటే మేకలకి గానీ, ఆవులకి గానీ, సో, వీళ్ళేంటంటే కొమ్ములు ఎక్కువగా ఉన్న ఆవులు అవి ఇలాంటివి కనిపిస్తూ ఉంటే వాటి కాళ్ళకి, బ తలకి, మెడకి ఏంటంటే టై చేసేసారనమాట. ఎందుకంటే ఎవరిని పొడవకంట, ఎక్కువ దూరం అవి నడవకంట. అండ్ చిన్న చిన్న చెక్కలతోటి చిన్న డబ్బాల్లాంటివి అదేంటి తయారు చేశారు. అవి కదులుతునేటప్పటికి మనకి వాళ్ళకి సౌండ్ వస్తదనమాట. అది ఎంత డిస్టెన్స్ ఎళ్ళిందో అని తెలుసుకోవడం కోసం ఆళ్ళలా అది పెట్టారు. అది చిన్న చిన్న మువ్వలు లాంటివి తగిలించడం చేశారు. మువ్వలవి మనం జనరల్‌గా చూస్తాం గానీ, చెక్కతో తయారు చేసిందేంటంటే ఆవులకి, ఆటిలకి నాకు చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఫర్దర్‌గా ఎళ్ళేటప్పుడు ఆవులు కనిపించేటప్పుడు మీకు అది కూడా చూపిస్తాను నేను స్పెసిఫిక్‌గా. సో, అంటే వాళ్ళు ఎంత క్రియేటివ్‌గా ఆలోచించారు అనే విషయాన్ని నేను గమనించేటప్పుడు నాకు చాలా ముచ్చటేసింది. సో, ప్లాంట్ పాపులేషన్ అయితే ఉంది చూసారా? ఇందాకల చెప్పానా చిన్న చిన్న జలపాతాలని చెప్పి, అలాంటిది ఇదొక జలపాతం అన్నమాట. చిన్న వాటర్ ఫాల్. సో, చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఆ గట్ల దగ్గర కూర్చొని అలా వాటర్‌లో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి బావుంటది. ఎందుకంటే పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గర జనరల్‌గా మనం తీసుకెళ్ళలేం. ఎందుకంటే ఫ్లో తట్టుకొని సరే ఏదైనా అన్‌ఫార్చునేట్‌గా ఏదైనా జరుగుతదని భయం ఉంటది గదా! సో, అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేయడానికి చాలా బావుంటుంది. సో, నాకు తెలిసినంత వరకు మనం హాఫ్ డిస్టెన్స్ కూడా కొండ ఎక్కి ఉండం. కానీ అప్పుడే ఎన్ని లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి మనకి అబ్జర్వ్ అవుతూనే ఉండుంటాయి. సో, ఈ రోడ్స్ చెప్పానా అనీవెన్‌గా ఉన్నాయి చాలానా. కొన్ని రోడ్స్ కొంతవరకు బానే ఉంది చూసారా? నేను తీస్తున్న వీడియో కూడా చాలా షేక్ అయిపోతుంది ఆ అనీవెన్ రోడ్ వల్ల. సో, మస్ట్ అండ్ షుడ్ నైట్ టైమ్స్ అయితే ప్రిఫర్ చేయకండి. లేట్ నైట్ వరకు ఉండకుండా కొంచెం ఎర్లీ మార్నింగ్ టైమ్స్‌లో వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. అండ్ స్లోగా హెల్మెట్స్ అవి పెట్టుకొని మాత్రం డ్రైవ్ చేయడం మర్చిపోకండి. సో, నేను ట్రాఫిక్ రూల్స్ చెప్తున్నాను అనుకోకండి. ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్. లైఫ్ అనేది ఉంటే ఎన్నైనా మెమరీస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇది ఈ ఘాటీ రోడ్స్. సో, ఎంత నారో ఘాటీ. సో, చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ విజువల్స్ అనేవి మాత్రం చాలా ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. సూపర్బ్‌గా ఉంటాయి. మధ్య మధ్యలో మీకు కొండల మధ్యన చూడండి పెద్ద చెట్లు వేర్ల దగ్గర దుంపలు కూడా కొన్ని దగ్గర కనిపించాయి. బట్ నేను బైక్ మీద కూర్చోవడం వల్ల కొన్ని కొన్ని షాట్స్ అయితే నేను అంత పర్టిక్యులర్‌గా తీయలేకపోయాను. బట్ ఐ ఫీల్ అంటే చాలా నేను ఫీల్ అయ్యాను. షాట్ తీయలేకపోయాను. అవి కూడా చూపించి ఉంటే బావుండని. కాకపోతే మాకీ ఘాటీ రోడ్ జర్నీకే రియల్లీ 1½ అవర్ దగ్గర పట్టేసింది. మొత్తం ఆ ఘాటీ రోడ్డంతా మేమెళ్ళేటప్పటికిని. సో, కొంచెం ఎక్కువ ట్రావెలింగ్ అయిపోయింది. ఇంకా అక్కడక్కడ ఆపి చేసేటప్పటికి లేట్ అయిపోద్ది. మళ్ళీ ఇంటికి లాంగ్ అయిపోద్ది కదా డిస్టెన్స్ అని చెప్పేసి, నైట్ అయిపోద్ది రీచ్ అయ్యేటప్పటికి అని చెప్పి మేము చేసాం. మేము ఇంత ఫాస్ట్‌గా ఎళ్ళినా కూడా మేము ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి 8:30, 9:30 దగ్గర నియర్లీ అయిపోయింది టైం అనేదైతే. సో, మేము చాలా ఫీల్ అయ్యామనమాట. ఇంకా కొంచెం విజిట్ చేసుంటే ఇంకొంచెం టైం తీసుకొని బాగుండు అని చెప్పి. కానీ ఘాటీ అయితే నియర్లీ 25 కిలోమీటర్స్ దగ్గర ఉంటదంట ఘాటీ రోడ్డే మనకి. కాకపోతే అనేది మాత్రం అస్సలు బోర్ కొట్టదు. ఏంటి ట్రీసే ఉన్నాయి అలా ఏం చూస్తాం, ఎప్పుడెళ్ళిపోతాంలా మాత్రం అనిపించదు.
ప్రతి ఒక్క ప్లేస్, ప్రతి ఒక్క మలుపు దగ్గర కొత్త కొత్త ప్లాంట్స్, కొండలు షార్ట్స్ అవ్వనివ్వండి, ఆ చిట్టి చిట్టి కోతులు గానీ, చిన్న చిన్న యానిమల్స్ ఇలాంటివి కనిపిస్తా ఉంటే, ఆ జర్నీ అనేది మాత్రం సూపర్ డూపర్ క్యూట్‌గా ఉంటది. మేమెళ్ళే టైంలో ఏంటంటే, మాకు లక్కీ ఏంటంటే, వర్షం పడి మొత్తం కొంచెం క్లౌడీగా, మిస్టీగా ఉంది. సో, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమేట్స్ చూసాము. ఇప్పుడు మేమెళ్తున్నప్పుడు ఎంత క్లౌడీగా ఉందో, సో, కొండెక్కాక చిన్న చిన్న చినుకులు పడ్డాయి. అండ్ రిటర్న్ వచ్చే టైంకి అంత ఎండని కూడా చూసాం. సో, 3 టైప్స్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ అనేవి కూడా మేము ఈ జర్నీలో అబ్జర్వ్ చేసాము. అంటే మేమెళ్ళిన రోజు లక్కీగా 3 ఒకేసారి చూసే అంటే 3 షేడ్స్‌లో కూడా ఎలా ఉంటదని చూసే థింగ్స్ అనేవి మాకెక్కువగా కనిపించాయి. సో, ఇది. సో, ఇలా ఫర్దర్‌గా ఎళ్ళాము. సో, మధ్య మధ్యలో ఇంకా ఊర్లనేవి టచ్ అవ్వలేదు. మీకు ఫర్దర్‌గా చూపిస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోయిందని 2 వీడియోస్ అయితే చేశానండి. సో, ప్రతి ఒక్క షాట్ గానీ, ప్రతి ఒక్క మెమరీ గానీ అందరూ షేర్ చేసుకోవాలి, అందరూ వినాలి అనే పర్పస్‌లోనే 2 వీడియోస్ అయితే నేను జేయడం అయితే జరిగింది. సో, ఫస్ట్ నేను లాంగ్ వీడియో ఒకటే పెట్టేయొచ్చు గానీ, సో, లాంగ్ వీడియో మీరు హాఫ్ చూసి మళ్ళీ స్కిప్ చేసేస్తే అది మీకు రీచ్ అవ్వదు అని నా పాయింట్. సో, అందుకు ప్రతి పాయింట్ రీచ్ అవ్వాలి. మీరు కూడా ఈ జర్నీ చేసేటప్పుడు ఈ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి ఫీల్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పే దాని మీద మీరు గమనించొచ్చు చాలా విషయాలు. దాని మీద ఇవి కూడా గమనించడానికి ట్రై చేస్తారు కదా! సో, అదొక్కటే నా ఉద్దేశం అండి. సో, పైకి ఎళ్ళేటప్పుడు వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఆ టిప్ రీజన్ చేరేటప్పటికిని ఆ టెంపుల్ దగ్గరైతే నిజంగా వైకుంఠంలోనే ఉన్నామా అనే ఫీల్ అయితే వస్తుంటది. ఆ వీడియోస్ కూడా నేను ఫర్దర్‌గా మీకైతే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఈ కొండలపై నుంచి నాకంత బ్యాక్ టర్న్ తీసుకోవడానికి అవ్వలేదు. కానీ నేను ఒక జలపాతం అయితే షూట్ చేశాను. కొండల మధ్యలో నుంచి వాటర్ అయితే చూసారా? అక్కడ మీకు కనిపిస్తుందా? వాటర్ అయితే రావడం అయితే మనకి క్లియర్‌గా కనిపిస్తా ఉంటది. సో, నేను ఆగి మీకోసం అది దగ్గరగా జూమ్ కూడా చేసి ఒక వీడియో షాట్ అయితే నేను తీశాను. చూడండి. కొండల మధ్యలో నుంచి వాటర్ అయితే చూసారా ఎలా వస్తుందో? అలా చిన్న చిన్న దారులు ఈ కొండలపై నుంచి వచ్చిన చిన్న చిన్న నీరంతా కలిపే మనకి జలపాతాలనేవి బేసికల్‌గా ఫార్మ్ అవుతాయండి. సో, ఈ జర్నీ అనేది బ్యూటిఫుల్. అండ్ చూసారా ఇక్కడ సైడ్‌న గట్టుల్లాగా ఉన్నాయి. సో, వాక్ చేసుకుంటూ కొన్ని లోకల్ పీపుల్ అనేవాళ్ళు వస్తారు కదా! సో, వాళ్ళు కూర్చోవడానికి ఆ వే అనేది ఆ గట్లు లాంటివైతే పెట్టారనమాట. సో, చాలామంది పీపుల్ అయితే మేము విజిట్ చేసిన రోజు వచ్చారు. బట్ మేము ఒక పెయిర్‌నైతే మేము చూసాము. వాళ్ళు బైక్ మీద వచ్చారు గానీ, బైక్ చిన్న ట్రబుల్ వచ్చి ఆగిపోయింది మధ్యలోనే. సో, చైన్ ఏదో తిరగబడి కొంచెం ఆగిపోయింది. సో, వాళ్ళు పాపం ఆ బైక్‌ని పట్టుకొని అక్కడ ఆటో కట్టుకొని వాళ్ళు ఎంత లాంగ్ నుంచి వచ్చారంట. సో, అదంతా పట్టుకొని వాళ్ళకెళ్ళేటప్పటికి చాలా కాస్ట్ అండ్ టైమ్ టేకెన్ అండ్ అంతా అయింది. సో, వచ్చేటప్పుడు తప్పకుండా బైక్ అన్నీ చూసుకొని రండి. సో, పెట్రోలు, కండిషన్స్ అన్నీ బైక్ బావుందా లేదా, టైరు అన్నీ చూసుకొని రండి. రోడ్ కొంచెం అనీవెన్‌గా ఉంది అండ్ ఘాటీ రోడ్డు. సో, సేఫ్టీ అనేది మనకి కూడా ముఖ్యమే కదా! సో, అందుకు కంపల్సరీ అన్నీ చూసుకొని రండి. సో, ఇక్కడ మీకు ఒక కొత్త థింగ్ చూపిస్తాను. నేను అబ్జర్వ్ చేశాను. నాకు బాగా నచ్చింది. చూడండి హార్ట్ షేప్‌లోని ఒక రాయి అయితే ప్లాంట్ రాయా కనిపించింది. బ్యూటిఫుల్‌గా అనిపించింది. మీరు చూస్తారని చెప్పి ఆ షాట్ అయితే తీశాను. నాకు తెలిసి ఇప్పుడు ఈ ఫస్ట్ వీడియో అయితే ఎండ్‌కొచ్చేయబోతుంది. సో, నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. అనంతగిరి పైనంతా చూపించిదాను. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.